ప్రేక్షకులకందరికీ నమస్కారం. ఈ వీడియో ద్వారా గోవింద నామామృతం 2వ భాగం పార్ట్ 2లో కొన్ని గోవింద నామాల యొక్క అర్థాలను వివరిస్తూ కొన్ని నామాలను గురించి మీకు తెలియజేస్తున్నాను. దీనికి ముందున్న వీడియోలో కొన్ని గోవింద నామాలని చెప్పే ముందు గోవింద నామాల యొక్క వెనకాల ఉన్న పురాణ గాథను కూడా మీకు తెలియజేసి కొన్ని నామాలని తెలియజేశాను. ఇది 2వ భాగం లో కూడా మరికొన్ని దానికి కంటిన్యూ అనమాట. దాని తర్వాత నుంచి వచ్చేటువంటి నామాలు వరుస క్రమంలో వస్తూ ఉంటాయి. ప్రేక్షకులు గమనించాల్సిందిగా ఈ విషయాన్ని కోరుతున్నాను. అందరికీ ముందుగా మనవి చేసుకుంటున్నాను, @మాట్లాడుకుందాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఎప్పటికప్పుడు మేము నూతన ఆసక్తికరమైనటువంటి విషయాలని వీడియోలుగా చేసి మేము ముందు ఉంచగలుగుతున్నాం. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అందరికీ @మాట్లాడుకుందాం ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. వెంకటేశ్వర స్వామి అంటే అందరికీ చాలా ఇష్టం. ఆయన్ని ఎప్పుడెప్పుడు దర్శనం చేసుకోవాలా తిరుపతికి వెళ్ళి అని చెప్పి అందరూ అనుకుంటూ ఉంటారు. ఎన్నో మొక్కులు నెరవేర్చడానికి, ఎన్నో బాధలు ఆయనకి తెలియజేసుకోవటానికి. ఆయన్ని దర్శనం చేసుకుంటే అపారమైనటువంటి వాళ్ళకి నమ్మకం, స్వామి స్వయంగా మన పట్ల మనకు అనుగ్రహిస్తారు అని చెప్పి ఆ విధంగా స్వామి దర్శనార్థం తిరుపతికి చేరుకోగానే ప్రాంగణంలో మనకి ఫస్ట్గా వినపడేది గోవింద నామం. గోవింద గోవింద, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అన్న నామం మనకు వినపడుతూ ఉంటుంది. అలా స్మరించుకుంటూ స్వామిని ఎప్పుడు చూడాలా అనే ఆతృతతో అందరు క్యూలో గంటలు నిలబడిన ఆ శ్రమను కూడా మర్చిపోతారు. ఎప్పుడెప్పుడు స్వామిని చూస్తున్న సేపు ఆనంద నిలయంలో ప్రవేశించగానే వారి ఆనందం పెళ్ళుబుకుతుంది. ఇక స్వామిని చూస్తున్నాము అన్న ఆనందోత్సవంలో అలా స్వామిని దర్శనం చేసుకుంటారు. మత్స్యకూర్మ గోవింద. మత్స్యం అంటే చాప. పూర్వం సోమకాసుడనే రాక్షసుడు వేదాలను దొంగిలించి సముద్రంలోకి వెళ్ళాడు. అప్పుడు శ్రీ మహావిష్ణుమూర్తి మత్స్యావతారాన్ని ధరించి సోమకాసుడిని వధించి వేదాలను తీసుకొచ్చి బ్రహ్మదేవుడికి ఇస్తాడు. ఇక కూర్మం అంటే తాబేలు. దేవతలు రాక్షసులు కలిసి మందర పర్వతాన్ని కవ్వంగా వాసుకి అనే పాముని తాడుగా చేసి పాల సముద్రాన్ని చిలికేందు ప్రయత్నించగా మందర పర్వతం సముద్రంలో మునిగిపోతుంటుంది. అలా మునగకుండా ఉండటానికి మహావిష్ణుమూర్తి పర్వతం అడుగు భాగంలో తాబేలు రూపంలో ఉండి అమృతం ఆవిర్భవించేందుకు కారకుడయ్యారు. అందుకే మత్స్యకూర్మ గోవింద. మధుసూదన హరి గోవింద. మధు అనే రాక్షసుడిని సంవరించిన వాడు కనుక మధుసూదనుడు అని అంటారు. వరాహ నరసింహ గోవింద. వరాహం అనగా పంది. వరాహ రూపంలో భూమిని హిరణ్యాక్షుడనే రాక్షసుడి నుండి రక్షించాడు. నరసింహ అంటే సింహం తల, కానీ మెడ నుంచి కింద భాగం వరకు మనిషి ఆకారంలో ఉన్నవాడు. ప్రహ్లాదుడి తండ్రిని హిరణ్యకశిపుడిని సంవరించడం కోసం శ్రీహరి నరసింహ రూపాన్ని ధరించవలసి వచ్చింది. అందువలన వరాహ నరసింహ గోవింద. వామన భృగురామ గోవింద. వామనుడనగా పొట్టివాడు. బలిచక్రవర్తి నుండి 3 అడుగుల భూమిని దానంగా తీసుకోవటానికి మహావిష్ణుమూర్తి వామన రూపాన్ని ధరించారు. 1 అడుగుతో భూమి మొత్తాన్ని, 2వ అడుగుతో ఆకాశం మొత్తాన్ని ఆక్రమించారు. ఇక 3వ అడుగు ఎక్కడ పెట్టాలి అని అడిగితే బలిచక్రవర్తి తన శిరస్సుపై పెట్టమంటాడు. 3వ అడుగుని చక్రవర్తి శిరస్సుపై పెట్టి పాతాళ లోకానికి పంపించారు. అందుకే వామన భృగురామ గోవింద. బలరామానుజ గోవింద అంటే బలరాముని యొక్క తమ్ముడు శ్రీకృష్ణుడు. వసుదేవ మహారాజు భార్య రోహిణి, రోహిణికి ఒక కుమారుడు బలరాముడు, దేవకి కుమారుడు శ్రీకృష్ణుడు. ఆ విధంగా శ్రీకృష్ణుడు బలరామునికి తమ్ముడైనాడు. బౌద్ధ కల్కిధర గోవింద. కలియుగంలో అధర్మం బాగా పెరిగినప్పుడు మానవులను ధర్మ మార్గంలో నడిపించేందుకు బుద్ధుడుగా జన్మించి తన బోధనల ద్వారా మానవులలో సత్ప్రవర్తన కలుగునట్లు చేశారు శ్రీహరి. కల్కి అవతారం అంటే కలియుగం చివర్లో దుష్ట శిక్షరక్షణ చేయడానికి శ్రీహరి కల్కి అవతారాన్ని ధరిస్తారు. బౌద్ధ కల్కిధర గోవింద. వేణుగాన ప్రియ గోవింద అనగా శ్రీకృష్ణుడు పిల్లన గ్రోవితో చేసే గానం. అది వినిపించగానే గోపికలు మాత్రమే కాకుండా ప్రతివారు ఆ గానామృతాన్ని ఆస్వాదించారు, మరచిపోయేవారు.
ఇంకా గోవుల విషయానికి వస్తే ఆ గానం వినటంలో ఆ మాధుర్యాన్ని అనుభవించేవి. అందువలన శ్రీకృష్ణుడు వేణుగాన ప్రియుడు అని పేరు వచ్చింది. అందుకే వేణుగాన ప్రియ గోవింద. వెంకటరమణ గోవింద. వెంకటాచలంపై నిలిచి ఉన్న శ్రీ మహావిష్ణుమూర్తి కనుక వెంకటరమణ గోవింద. గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. సీతానాయక గోవింద. సీతాదేవి జనక మహారాజు యొక్క కుమార్తె. నాగలితో భూమిని దున్నుతున్నప్పుడు ఒక పెట్టెలో లభించినటువంటి శిశువు ఆమె సీత. తల్లి గర్భం నుంచి అందరూ పుడతారు, కానీ శ్రీ మహాలక్ష్మి భూమి నుంచి ఆవిర్భవించింది. ఆమె భర్త దశరథ మహారాజు కుమారుడైనటువంటి రాముడు, శ్రీరామచంద్రమూర్తి కనుక సీతకు నాయకుడు. కనుక సీతారామ నాయక గోవింద. సీత పరిపాలక గోవింద. శ్రీతులు అంటే భగవంతుడిని ఆశ్రయించిన వారు. తమని ఆశ్రయించిన వారు వారి కోరికలు అడగకుండానే అనుగ్రహించేవాడు విష్ణుమూర్తి. శ్రిత పరిపాలక గోవింద అంటే తనను ఆశ్రయించిన వారికి ఎల్లప్పుడూ తోడుగా ఉండి వారి కోరికలు తీర్చేటువంటి వాడు. శ్రిత పరిపాలక గోవింద. దరిద్ర జన పోషక గోవింద. దరిద్రం అంటే ఆర్థిక సంపద లేకపోవటం. భగవంతుడి నమ్మిన వారికి కావలసిన అవసరాలన్నీ ఆయనే తీరుస్తాడు. ఈ విషయానికి వచ్చేటప్పటికి కుచేలుడు శ్రీకృష్ణుడి యొక్క మనం కథ ఇక్కడ చెప్పుకోవచ్చు. ఇద్దరు గురుకులలో విద్యని అభ్యసించారు. విద్యాభ్యాసం అనంతరం శ్రీకృష్ణుడు ద్వారకా నగరంలో రాజ్యభోగాలు అనుభవిస్తున్నాడు. కుచేలుడు శాంత స్వభావుడు. అతనికి వివాహం చేసుకుని పిల్లల్ని గని దరిద్రం అనుభవిస్తున్నాడు. అప్పుడు కుచేలుని భార్య ఒకసారి మీ బాల్యమిత్రుడైన శ్రీకృష్ణుడి వద్దకు వెళ్ళి ఏదైనా సహాయం కోరమని సలహా ఇస్తుంది. అప్పుడు కుచేలుడు శ్రీకృష్ణుడి వద్దకు బయలుదేరి వెళ్తాడు. కుచేలుడు రావడంతో శ్రీకృష్ణుడు పరమానంద భరితుడై అతనికి ఎదురు వెళ్ళి ఆలింగనం చేసుకొని అనేక రకాలుగా అతనికి సకల మర్యాదలు చేస్తారనమాట. తను దరిద్ర విషయాన్ని గురించి చెప్పకుండానే కుచేలుడు ఇంటికి పయనమైపోతాడు. అప్పుడు తన ఇంటికి వచ్చేప్పటికి ఇంటి స్థావనంలో పెద్ద భవనం, సకల సంపదలు, దాసదాసీలు, వస్తు వాహనాలతో కళ్ళలాడుతూ ఉంటుంది. అడగకుండానే సకల సంపదలు ఇచ్చాడు శ్రీహరి. కనుకే దరిద్ర జన పోషక గోవింద. ధర్మ సంస్థాపక గోవింద. భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా అన్నాడు: అర్జున, ఎప్పుడెప్పుడు ధర్మం క్షీణించి అధర్మం వృద్ధి చెందుతుందో అప్పుడు నేను అవతరిస్తాను. ధర్మాన్ని ఉద్ధరించడానికి భగవంతుడు అనేక రూపాల్లో భూమిపై అవతరిస్తారు. కనుకనే ధర్మ సంస్థాపక గోవింద. అనాథ రక్షక గోవింద అంటే అవసరమైన సమయాల్లో, కష్ట సమయంలో ఎవరి నుంచైనా సహాయం పొందలేని వారు అనాథలంటారు. అటువంటి వారికి ఏమంటారు? దిక్కులేని వారికి దేవుడే దిక్కు అంటారు. అన్నట్లు భగవంతుడు తను నమ్మిన వారి కోసం వారికి రక్షగా ఉంటాడు. అందుచే అనాథ రక్షక గోవింద. ఆపద్బాంధవ గోవింద అంటే ఆపద సమయాల్లో తలుచుకోగానే భగవంతుడు కన్న తండ్రి వలె ఆదుకుంటాడు. అందుకే ఆపద్బాంధవ గోవింద. శరణాగత వత్సల గోవింద. శరణు కోరటం అంటే రక్షించమని ప్రార్థించడం. అలా శరణు కోరిన వారికి రక్షించడం అంటే శ్రీహరికి చాలా ప్రీతికరమైంది. అంటే సర్వకాల సర్వావస్థల యందు మాకు తోడుగా ఉండి మమ్మల్ని రక్షించు, నడిపించు తండ్రి అని శరణు అని వేడుకోవటం. అదే శరణాగత వత్సల గోవింద. కరుణాసాగర గోవింద. కరుణ అంటే దయ కలిగి ఉండటం. సాగరం అంటే సముద్రం. సముద్రం యొక్క లోతు, విస్తీర్ణత ఎంత ఎక్కువగా ఉంటుంది, అలాగే భగవంతుడు కూడా చాలా దయ కలిగి భక్తుని పట్ల అలా ఉంటారు. ఆయన మనసు చాలా విశాలమైనది కనుక భక్తులకు ఆయన కరుణాసాగరుడు. అందుకని కరుణాసాగర గోవింద. గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. మరికొన్ని నామాలను నెక్స్ట్ వీడియోలో చూడగలరు. ఈ వీడియోని చూసిన వారంతా వెంకటరమణ గోవింద అన్న నామాన్ని కామెంట్ పెట్టవలసిందిగా కోరుతున్నాను. ఈ వీడియోని చూసిన వారంతా లైక్ చేయండి, మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. ఎట్ ది రేట్ ఆఫ్ మాట్లాడుకుందాం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మేము చేసినటువంటి అన్ని వీడియోలని మీరు చూడగలుగుతారు. అందుకని ఎట్ ది రేట్ ఆఫ్ మాట్లాడుకుందాం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. స్వస్తి, శుభం.